ఇది 40 సైజ్ అండి, 40 సైజ్, 40 సైజ్ హై నెక్ బ్లౌజ్. ఫస్ట్ మనం ఇక్కడ ఖర్చుకు తీసుకొని బ్యాక్ ఓపెన్ కాదండి, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. సో ఇది అటు సైడ్ వేసేసుకొని ఇక్కడ మనం అఖండగా ఉంచేసుకొని ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్కి ఎప్పుడు కానీ హైట్ తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ లైవ్స్ చూడండి, మీకు ఈజీగా ఎలా బ్లౌజ్ కటింగ్ వస్తుందో అన్ని టిప్స్తో సహా చంక కింద ముడతలు రాకుండా నీట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే కటింగ్ చెప్పాను. సో మీరు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు లైవ్కి అటెండ్ అవ్వండి. ఎవ్రీడే లైవ్ ఉంటుంది మన ఛానల్లో, ఏదో ఒక రోజు అయితే మిస్ అవుతూ ఉంటుంది. మిస్ అయినా కానీ మీరు ప్రీవియస్ లైవ్స్ చూడొచ్చు, అందులో నెంబర్ ఆఫ్ కటింగ్స్ అయితే ఉన్నాయి. చిన్న కటింగ్ నుంచి 30, 48, 47 సైజ్ బ్లౌజ్ కటింగ్ వరకు కూడా మన ఛానల్లో లైవ్ లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఓకేనా? ఎలా అయితే రౌండ్ నెక్ వస్తుంది, ముందట నెక్ దగ్గర చంక నుండి ఇట్లా టైట్ గా పట్టేసి గీతలాగా రావడము, వెనకాల ముడతలు రావడము, ఇలాంటివన్నీ చాలా వరకు ఛానల్లో ఎలా రాకుండా ఉండాలి, ఎలా రాకుండా కట్ చేయాలి అనేది నేను ఈజీ ప్రాసెస్ లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో తప్పకుండా లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ వల్లనే ఇంకొకరికి రీచ్ అవుతుంది కాబట్టి, మీ లైక్ వల్లనే ఇంకొకరికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? సో ప్రస్తుతానికైతే 40 సైజు హై నెక్ కటింగ్ అయితే చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఓకేనా? మరి కటింగ్ లోకి వెళ్దాము, స్టార్ట్ చేద్దాము, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, 40 సైజ్ హాల్టర్ నెక్ ఎలా కట్ చేయాలి? 40 సైజు, 42 సైజు, 38 సైజు, ఈ మూడు కూడా ఇంచుమించు ఒక ½ ఇంచ్ తేడాతోటే, 1 ఇంచ్ తేడాతోటే ఉంటాయి కాబట్టి మార్జింగ్స్ కొంచెం అలా ఇలా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో తప్పకుండా మీరు చూడండి, నేర్చుకోండి. నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్ గా అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఎత్తు చూసుకోవాలి. ఎత్తు ఎలా చూసుకోవాలి అయితే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎత్తు ఎలా చూసుకోవాలో కూడా సరిగా తెలియదు. ఇక్కడ దాటు ఉంటుంది కదా, ఈ దాటు దగ్గర నుంచి ఈ పైన ఎక్కడైతే భుజం కుట్టు ఉంటుంది కదా, ఆ భుజం కుట్టు నుండి ఈ దాట్ అయితే ఇలా మనం చూసుకొని దాటి వరకు హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత ఉంది? 15 ఇంచుల హైట్ అయితే ఉందండి. ఇక్కడ నుండి ఖర్చుకి మనం ఒక ½ ఇంచ్ తీసేసుకున్నాం కదా, ఇక్కడ 15 ఇంచులు సెట్ చేసుకొని ఇక్కడ నుంచి హైట్ 15 దగ్గర మార్క్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కూడా మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ కూడా పైన మనం ఖర్చుకి ఈ విధంగా తీసుకుందాము. ఇది కుట్టు, ఇది ఖర్చు అన్నమాట. హాల్టర్ నెక్ అంటే పైనకి మొత్తం ఇది మొత్తం క్లోజ్ ఉంటుంది అనమాట, డీప్ నెక్ ఉండదు, హై నెక్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం హైట్ చూసుకున్న తర్వాత చెస్ట్ ఎంత ఉంది? 40 ఇంచెస్, 40 ఇంచుల చెస్ట్. అంటే ఇక్కడ నుండి మనం ఇది చూడండి, వెనక పాటుని కట్ చేస్తున్నాం కాబట్టి వెనక పాటుని 2 వేసుకున్నాం. అంటే ఇది 20 ఇంచులు ఉండాలి వెనక పాటు, ముందు పాటు 20 ఇంచులు. అయితే 20 ఇంచులని 2 పార్ట్ వేసుకున్నాం కాబట్టి ఒక పార్ట్ మనకి 10 ఇంచుల వరకు మనకు వస్తుంది అనమాట. 10 ఇంచులు ఒక పార్ట్ అయితే 4 ఇంచులు, అంటే ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్లు, బ్యాక్ పార్ట్లు 2 పార్ట్లు, మొత్తం ఎంత అవుతుంది? 40 ఇంచులు, 4 పార్ట్లు అవుతుంది కాబట్టి 10 × 4 40 అనమాట. ఓకేనా? ఇదిగోండి 40 దగ్గర మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే ఇది 10 ఇంచెస్ మనం తీసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఖర్చు తీసుకోవాలి. ఇది మనకు అసలైన కుట్టు. ఇప్పుడు ఖర్చు ఒక 2 ఇంచులు తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు, మన ఖర్చును బట్టి తీసుకోవచ్చు. ఓకేనా? నేనైతే 1.5 ఖర్చు తీసుకుంటున్నాను. ఇదిగో. అయితే మనకు కొన్ని క్లాత్లు అనేటివి చాలా లావుగా ఉంటాయండి. ఈ క్లాత్ వచ్చేసి చాలా లావుగా ఉంది, చూసారు కదా. కామన్ గా అయితే దీనికి లైనింగ్ వేయకున్నా గానీ ఏం కాదు, కానీ ఇవంతా కుచ్చుకుంటుంది కాబట్టి లైనింగ్ కంపల్సరీ వేసుకుంటున్నారు. సో ఇలాంటి వాటికి ఖర్చు ఎక్కువగా ఉంటే మనకి సైడ్లకి ఒత్తుకుపోతుంది కాబట్టి కొంచెం తక్కువగానే ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఈ హైట్ అయితే చూసుకున్నాం కదా, ఈ లూజ్ అయితే చూసుకున్నాం. ఇది 10 ఇంచులు, ఈ హైట్ వచ్చేసి 15 ఇంచులు అనమాట. ఇంకో హైట్ 15 ఇంచులు. 40 సైజ్ బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్. ఓకే, కొత్త ఈ వీడియోని కొంచెం వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యేటట్టు మీ సపోర్ట్ అయితే తప్పకుండా ఉండాలి అనుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడు కానీ హైట్ తీసుకొని చెస్ట్ భాగం తీసుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉందో మనం అయితే తీసుకోవాలి. షోల్డర్ ఎంత తీసుకోవాలి? అప్రాక్సిమేట్లీ 40 ఇంచెస్ ఉన్న వాళ్ళకి నేను షోల్డర్ తీసుకునేటప్పుడు ఎవ్రీ టైం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 32 సైజ్ ఉన్న అమ్మాయికి కూడా 15 ఇంచెస్ షోల్డర్ ఉంది అంటే చెస్ట్ కి షోల్డర్ కి సంబంధం అయితే ఉండదు. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న దగ్గరకిగా ఉన్నారనుకోండి, వాళ్ళకి షోల్డర్ 14 పడుతుంది. ఓకే,
ఒకవేళ మీరు చెస్ట్ తక్కువగా ఉన్నా గానీ వాళ్ళు బ్రాడ్ గా హైట్ బ్రాడ్ అలా ఉండి మొత్తం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు అంటే 32 చెస్ట్ ఉన్న వాళ్ళు భుజాలు కొంచెం భారీగా ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి 15 కూడా పడొచ్చు, 16 కూడా పడొచ్చు. సో ఒక కస్టమర్ వచ్చిన వాళ్ళని బట్టి మనం షోల్డర్ అయితే పెట్టుకోవాలి. అంతేగాని 40 ఇంచెస్ కి ఎంత షోల్డర్ అవుతుంది, 28 ఇంచెస్ వాళ్ళకి ఎంత షోల్డర్ అవుతుంది, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువ అవుతుందా, ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుందా అని మాత్రం మనం ఐడెంటిఫై చేయలేము. ఒకవేళ చేయాలి అనుకుంటే, ఒకవేళ మనం అలా కట్ చేయాలి అనుకుంటే కొంతమంది చెప్తారు ఏంటంటే 40 సైజ్ వాళ్ళకి 16 ఇంచెస్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తారు. ఒకవేళ ఉండకపోవచ్చు, అంతే కదా. కాకపోతే మనం షోల్డర్ మనం తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకవేళ షోల్డర్ తీసుకోలేదు ఓన్లీ బ్లౌజే ఇచ్చారు అనంటే మనం 40 సైజ్ వాళ్ళకి 15 and 15.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. అయితే నేను ఈ కస్టమర్ కి 15 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ కాబట్టి 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 15 ఇంచెస్ దగ్గర నుండి ఇలా మనం స్ట్రైట్ గా లైన్ అయితే ఇలా గీసుకోవాలి. ఎక్కడైతే మనం షోల్డర్ ఎండ్ ఉందో ఇక్కడ వరకు షోల్డర్ వచ్చింది కదా, ఇక్కడ వరకు ఒక ½ ఇంచ్ మనం ఇలా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా డౌన్ చేసుకొని ఎక్కడి నుంచి డౌన్ చేసుకోవాలి, 3 ఇంచెస్ దగ్గర నుంచి డౌన్ చేసుకోవాలి. సరే 3 ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకున్నాం. అబ్బా మాకు మెడకి కొంచెం టైట్ గా పట్టేసినట్టు ఉంటుంది అబ్బా, కొంచెం విడత ఎక్కువగా పెట్టు, కొంచెం ఫ్రీగా ఉండాలి, ఆల్టర్నేకే కావాలి, కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇంకొక ½ ఇంచ్ ఎక్కువగా తీసుకోండి. అలా తీసుకొని ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి మనకు వెనకాల భాగం కూడా ఎక్కువగా ఉండాలి, బ్రాడ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకేమో కొంచెం 3 ఇంచెస్ తీసుకోండి. వద్దండి హైనెక్ లాగా ఉండాలి, బాగుండాలి అనుకున్న వాళ్ళకి 2.5 తీసుకోండి. నేను 2.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3.5 తీసుకున్నాను. ఇక్కడ నుండి విడుతూ ఈ టోటల్ విడత వచ్చేసి 15 తీసుకున్నాను. ఓకే, షోల్డర్ మొత్తం 15 తీసుకున్నాను. నెక్ సైడ్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఈ డౌన్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఓకే, ఇలా మార్కింగ్ ఎందుకు చెప్తున్నాను అన్ని మెజర్మెంట్ అంటే కొంతమందికి కరెక్ట్ గా మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అర్థం కావాలని చెప్తున్నాను. చూడండి, మనం స్కేల్ ని మాత్రం ఈ విధంగా పొజిషన్ పెట్టుకోవాలి. ఈ విధంగా పొజిషన్ పెట్టుకొని రౌండ్ తీసుకుంటే ఈ ముందు నెక్ వచ్చేసి బ్రాడ్ గా ఉండకుండా చాలా దగ్గరకిగా క్లోజ్డ్ గా ఉంటుంది. సో మనం ఎప్పుడు కానీ ఈ హై నెక్ వాళ్ళకి ఇప్పుడు ట్రెండింగ్ లో బ్రాడ్ నెక్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవాలి. అంటే ఇలా తీసుకుంటే ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగానే మనకు వచ్చేస్తుంది, ఇంతవరకు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. అర్థం కాకపోతే క్లారిటీగా నన్ను కామెంట్ బాక్స్ లో అడగండి, నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, ఈ విధంగా మనం ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ అయిపోయింది అండ్ నెక్ సైడ్ అయిపోయింది, షోల్డర్ సైడ్ అయిపోయింది. ఇక్కడ మనం ఒక ½ ఇంచ్ అయితే కిందికి డౌన్ తీసుకున్నాం కదా. ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో చూసారు కదా, నెక్ భాగం ఎండ్ అవుతుందో అక్కడ నుండి ఈ ½ ఇంచ్ మనం ఇలా డౌన్ చేసుకోవాలి. ఎందుకు డౌన్ చేసుకోవాలి, మనకు ఇక్కడ నుండి షోల్డర్స్ భుజాలు ఇలా ఉంటాయి కాబట్టి కొంచెం డౌన్ తీసుకోవాలి. ఒకవేళ ఇలా స్ట్రైట్ గా ఉంటే మనకు నార్మల్ స్ట్రైట్ కటింగ్ ఇక్కడ చిన్నగా ఉన్న వాటికి మాత్రమే అలా వస్తుంది అనమాట. కానీ ఇంత బ్రాడ్ గా ఉన్న వాళ్ళకి ఇక్కడ వరకు ఉందనుకోండి, ఈ భుజం పైన చెయ్యి ఎక్కిచ్చే దగ్గర భుజం పైన అక్కడ పైకి లేస్తుంది అనమాట. సో అలా కాకుండా లేవకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ½ ఇంచ్ కిందకి డౌన్ తీసుకోవాలి. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డర్, ఈ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇదిగోండి, ఈ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనకు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, వాళ్ళ సైజు కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇదిగోండి 10 ఇంచెస్ ఆర్మ్ డౌన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు చెస్ట్ 10 ఇంచెస్ వచ్చింది, ఆర్మ్ రౌండ్ కూడా మనకు 10 ఇంచెస్ వచ్చింది. ఒక్కొక్క బ్లౌజ్ కి మనకు అలా వస్తుందా, రాదు. ఒక్కొక్క బ్లౌజ్ కి తేడా వస్తుంది. ఒక్కొక్క బ్లౌజ్ కి మాత్రం ఒక్కొక్కరి ఆర్మ్ రౌండ్ చెస్ట్ అంతా ఉంటుంది, ఒక్కొక్కరి ఆర్మ్ రౌండ్ చెస్ట్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 10 ఇంచెస్ వచ్చింది దీనికి, కానీ కొంతమందికి 9.5 వస్తుంది, కొంతమందికి 8.5 వచ్చింది, 8 రావచ్చు. చెస్ట్ పెద్దగా ఉండి కూడా చంకలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా రావచ్చు అనమాట. సో మనం ఎప్పుడు కానీ ఆర్మ్ రౌండ్ తీసుకొని మనం ఇలా బ్లౌజ్ చేసామనుకోండి కరెక్ట్ గా మనకు వస్తుంది. ఒకవేళ మనకు అలా రాలేదు అనుకోండి, మనకు ఆర్మ్ రౌండ్ తెలియలేదు అనుకోండి, అయినా కానీ ఒక చిన్న ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక ½ ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది రౌండ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఎక్కడైతే మార్క్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడైతే మనకు ఈ ఎండింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఆ రెండింటికి మిడిల్లో ఇలా స్కేల్ ని పెట్టుకొని ఇక్కడ ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చిందో చూడండి, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కొంచెం ఈ విధంగా షేప్ ని అయితే మనం ఇలా గీసుకుంటే మీకు ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్ గానే వస్తుంది. ఇప్పుడు 10 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా వాళ్ళకు. 10 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ మనం కౌంట్ చేసుకొని పెట్టుకుని చూద్దాం వస్తుందా రావట్లేదా. 10 ఇంచెస్
ఇదిగోండి ఎంత వచ్చింది, 9.75 వచ్చింది, అంటే పావు తక్కువ 10 వచ్చింది. సో మనం పావు తక్కువ 10 వచ్చింది, మనం ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక ½ ఇంచ్ మనం ఇలా తీసుకున్నాం కదా, అయితే ఒక పావు ఇంచ్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఇక్కడ నుండి ఇలా ఒక పావు ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా వేసేసుకుందాం. అప్పుడు చంక దగ్గర ముడత రాదు, ప్లస్ మనకు ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్ గా వస్తుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా చెక్ చేసుకుందాం. చూసారు కదా ఇప్పుడు ఎంత ఎగ్జాక్ట్ గా మనకు 10 ఇంచెస్ వచ్చిందో. అంటే చంక దగ్గర ముడతలు రాకుండా కరెక్ట్ గా మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. వాళ్ళది నెక్ ఇప్పుడు ఒకవేళ మనం 1 ఇంచ్ వేసుకున్నాం, ఇక్కడ ½ ఇంచ్ వేసుకున్నాం ఫస్ట్. ఇదిగోండి ఒక ½ ఇంచ్ వేసుకున్నాం. ½ ఇంచ్ వేసుకున్నప్పుడు రాలేదనుకో, ఒక పావు ఇంచ్ ట్రై చేసాం, అప్పుడు వచ్చింది. అయితే ఇప్పుడు ఇంత వచ్చినప్పుడు మనము సర్లే ఏం కాదు అనుకున్నాం అనుకోండి, మనకేం కాదు, అక్కడ మరీ అంత తేడాలైతే ఏం రాదు, కొంచెం తేడా వస్తుంది అంతే. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ప్రకారమే చేయాలంటే ఈ కొలత. ఒకవేళ నో ప్రాబ్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ కొంచెం అనుకుంటే చేసుకోవచ్చు, ఇది కూడా పర్వాలేదు. అలా ఉంటుందన్నమాట. కొంచెం తేడాలుంటే ఫిట్టింగ్ లో మనకు సెట్ అయిపోతుంది. అంతేకాని మరీ ఎక్కువగా ముడతలు వచ్చి బ్లౌజ్ అంతా పాడైపోయేంత రాదు. అయితే స్టార్టింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా నేర్చుకోండి. ఇలా నేర్చుకొని పర్ఫెక్ట్ గా అయితే ఎవరికి రాదు, నాకు కూడా రాలేదండి, ఎవరికి కూడా పర్ఫెక్ట్ గా ఒకటేసారి రాదు. ఇలా నేర్చుకోండి. కొంచెం అలవాటు చేసుకుంటూ మనం కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా చంక కింద ముడతలు రావద్దు, ఎలా ఆర్మ్ డౌన్ ని చెక్ చేసుకోవాలి అనేది మటుకు ఈ విధంగా మీరు చూసుకున్నారనుకోండి, మీరు పర్ఫెక్ట్ గా కటింగ్ చేయగలుగుతారు. ఏ భయం లేకుండా కూడా చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ గా నెక్ వచ్చేసింది, మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 వచ్చేసింది, ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 వచ్చేసింది. అయితే హై నెక్ ఉన్న వాటికి ఎప్పుడు గానీ ఈ షోల్డర్ ఎంత ఉందో ఇది కూడా అంతే తీసుకోవాలన్నమాట. షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇది కూడా మనం ఏం చేస్తాము, 5.5 తీసుకుంటాము డీప్ నెక్ లకి, ఇక్కడ కూడా 5.5 తీసుకుంటాం. షోల్డర్ ఎంత ఉందో అంతానే తీసుకుంటే బానే వస్తుంది. కాకపోతే ఒక్కొక్క వాటికే ఒక పావు ఇంచు, ఒక ½ ఇంచు, ఒక 3/4 ఇంచు అలా ఎక్కువగా వస్తుంది అంతే. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు బ్లౌజ్ కటింగ్ కి. రోజు చూస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది, మీరు వింటుంటేనే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఒక్క పాయింట్ అండి, ఎక్కడ అంటే మనం ఖర్చు దగ్గర, అంటే ఇక్కడ మనం ఈ దగ్గర ఖర్చు కిందకి కనబడొద్దు. మనం ఇక్కడ ఇలా పట్టుకున్నప్పుడు ఎంత అయితే కిందికి ఉందో చూడండి, ఈ విధంగా మనం ఇలా పైకి చేసుకోవాలి. ఇలా పైకి చేసుకుంటేనే మనకు ఖర్చు కుట్టినప్పుడు కనబడదు, అండ్ ఇక్కడ చంక కింద ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా ముడతలు రాకుండా ఉంటుంది. సో ఇక్కడ ఒక ½ ఇంచ్ మనమైతే ఇలా పైకి కటింగ్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా అన్ని బ్లౌజ్లకి చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో మన ఛానల్లో ప్రతి రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది మీరు ఎలా మిస్ చేసి సపోర్ట్ అయితే చేయండి. న్యూ ఇయర్ రోజు మీకోసం నేను ఈ కటింగ్ అయితే చూపిస్తున్నాను, కటింగ్ అయితే చేసేస్తున్నాను. తప్పకుండా నేను రాని వాళ్ళకి నేర్పించడానికే ఫ్రీగా ఈ కటింగ్ అయితే నేను నేర్పిస్తున్నాను. ఇదే కటింగ్ గాను మన ఛానల్లో ప్రీవియస్ కటింగ్స్ ఉంటాయి కదా, చూడండి మీరు ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. చంక దగ్గర ముడతలు రాకుండా అండ్ రౌండ్ గా ఫ్రంట్ నెక్ రావడానికి, షోల్డర్ ప్రతి ఒక్కరికి కూడా భుజాలు జారే కటింగ్ వస్తుంది. భుజాలు జారకుండా ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈజీ మెథడ్స్ తో నేనైతే చెప్తున్నాను. తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన తోటి వాళ్ళకి ఎంకరేజ్ కూడా చేయండి. ఓకేనా? మనం బ్యాక్ పార్ట్ ని క్రాస్ కటింగ్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వేసుకుంటే స్ట్రైట్ అవుతుంది, ఇలా వేసుకుంటే మనకు అడ్డం అవుతుంది. అంతేనా? సో ఇలా క్రాస్ వేసుకుంటే క్రాస్ అవుతుంది. సో నేను క్రాస్ ఎక్కడ తీసుకుంటాను అంటే, మనకు ఎక్కడైతే చూడండి, ఇక్కడ హ్యాండ్స్ కి మనకు కరెక్ట్ గా సరిపోతుంది, ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ కి కూడా కరెక్ట్ గా సరిపోతుంది. సో నేను ఈ ప్లేస్ లో మనకు క్రాస్ అయితే తీసుకుంటాను. ఈ ప్లేస్ లో క్రాస్ తీసుకోవడం వల్ల చూడండి హ్యాండ్స్ కూడా సరిపోతుంది, ఇంత హ్యాండ్స్ సరిపోతుంది ఇక్కడ. ఓకే, అయితే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇటు సైడ్ వేసుకుంటాం. మన హ్యాండ్ సైడ్, మనం లెఫ్ట్ సైడ్ భుజం ఉంటుంది కదండి, మనకు కటింగ్ చేసుకోవడం రైట్ సైడ్ కాబట్టి ఇలా మనం కటింగ్ చేస్తాం. ఇలా అయితే కటింగ్ చేయాలంటే కొంచెం టర్న్ అవుతుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇలానే అన్ని, ఇప్పుడు ఏ బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నామో అలాగే ఈ బ్యాక్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా మనకు కన్వీనియంట్ గా మనం అయితే మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా మనం వేసుకోవాలన్నమాట. సో ఇలాగే వేసుకుంటే కరెక్ట్ గా మనకు క్రాస్ అయితే సరిపోతుంది. చూడండి, మీకు క్రాస్ ఒకవేళ తెలియదు ఎలా వేసుకోవాలక్క అనంటే, చూడండి క్రాస్ తెలియకపోతే మనం ఇప్పుడైతే ఇక్కడ ఈ పొజిషన్ లో మనము బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాం కదా, చూడండి ఈ పొజిషన్ లో బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాం. ఎస్, ఈ పొజిషన్ లో బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఒక లైన్ ఇలా గీసుకోవాలి. ఇది స్ట్రైట్ అన్నమాట.
ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. ఇది అడ్డము, ఇది నిలువు, ఇది అడ్డం వచ్చింది కదా చూడండి. ఇది నిలువు, ఇది అడ్డం, ఇది అడ్డము, ఇది నిలువు, ఇది క్రాస్. సో ఈ విధంగా మనం క్రాస్ వేసుకుంటే పర్ఫెక్ట్ క్రాస్ వచ్చేస్తుంది. చూడండి ఇలా మనం ఈ విధంగా తిప్పేసుకొని ఎక్కడి వరకు అయితే ఈ పాయింట్ ఉందో అక్కడి వరకు మనం ఇలా వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకుంటే మనకు ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇది కరెక్ట్ గా నెక్ దగ్గరికి చూసుకుంటూ ఇలా పైకంటూ కరెక్ట్ గా ఇలా వేసుకోవాలి. మనకు ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాలేదనుకో ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట మనం. చూడండి ఇక్కడ ఇంత మార్జిన్ తోటి మనకు ఇక్కడ హ్యాండ్స్ అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి ఇంత. సో మనకు ఇందులో ఫ్రంట్ పార్ట్ తీయడం మనకు ఏం ఇబ్బంది అవ్వదు. సో ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ని తీసుకుందాము. ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది, ఇంత విడత తోటి క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి? బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్, హ్యాండ్స్ అన్ని మనకు ఒక మీటర్ క్లాత్ లోనే కావాలి. సో ఈ మీటర్ క్లాత్ లో మనకు అన్ని వస్తున్నాయా లేవా, ఎక్కడ జాయింట్స్ లేకుండా వస్తున్నాయా లేవా అనేదే మనకు ఇంపార్టెంట్. సో ఈ విధంగా వేసుకుంటే తప్పకుండా మీకు ఎక్కడ కూడా జాయింట్స్ లేకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఒక హ్యాండ్స్ దగ్గర మాత్రమే కొంచెం జాయింట్స్ అయితే తప్పకుండా వేసుకోవాలి. ఎందుకంటే చెయ్యి కొంచెం దొబ్బుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే పడుతుంది. సో ఇదనమాట క్రాస్ కటింగ్. ఓకేనా? ఎవరికైనా అర్థం కాలేదు అంటే మళ్ళీ మనకు కామెంట్ లో అడగండి, నేను తప్పకుండా మీకు మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. టోటల్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. సో చూడండి మొత్తం ఎలా ఉందో అలా ప్రింట్ తీసినట్టుగా కరెక్ట్ గా ఇలా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా ఇలా వేసుకుంటే ఇక్కడ మనకు నెక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి కరెక్ట్ గా ఇలా మనం ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో పని లేదు, ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువగా ఉంది కదా ఎలా మరి అని అనుకోవచ్చు. కానీ ఇందులో క్రాస్ బెల్ట్కి వెళ్ళిపోతుంది కదా. సో క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనకు ఇది అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ని మనం ఈజీగా ఎలా కట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఫ్రంట్ పార్ట్ కి మనకు మెయిన్ ఏం కావాలండి? షేప్ పర్ఫెక్ట్ గా రావాలి. క్రాస్ బెల్ట్ షేప్ లో మంచిగా చెస్ట్ కూర్చున్న తర్వాత క్రాస్ బెల్ట్ అనేది కిందికి పట్టేసినట్టుగా మంచిగా నీట్ గా పట్టి బెల్ట్ చాలా సూపర్ గా ఉండాలి. అండ్ షోల్డర్ అనేది జారకూడదు, నెక్ అనేది రౌండ్ గా ఉండాలి, మన చంక దగ్గర ముడతలు రావద్దు. ఇలాంటివి ఫ్రంట్ పార్ట్ లో ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఒకవేళ ఆ విధంగా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీరు క్యాచ్ చేసుకోండి. ఇది హాల్టర్ నెక్ అన్న, హాల్టర్ నెక్ కి 40 సైజ్ వాళ్ళకి ఎంత మనం చెస్ట్ పాయింట్ తీసుకోవాలి, ఎంత చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి, తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, తప్పకుండా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎక్కడ మిస్ చేసుకోకండి. పర్టికులర్ గా మనకు వింటేనే మీకు అర్థమవుతుంది, వినకపోతే సగం విని సగం అర్థం కాదు. సో కరెక్ట్ గా మొత్తం వినండి. ఒకవేళ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ లైవ్స్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది ఏ వీడియోలలో ఎంత క్లియర్ గా ఉన్నాయి, అసలు ఈమె మంచి చెప్తుందా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. లైవ్ వచ్చేసి రోజు 10 గంటలకు 10:30 నుంచి 11, 12 లోపల ఉంటుందండి లైవ్. మార్నింగ్ టైం అయితే పర్టికులర్ గా చెప్పలేను. ఈవినింగ్ 7 o'clock అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఖర్చు నుండి మనము ఒక 40 సైజ్ ఉన్న వాళ్ళకి 10.5 దగ్గర మనం ఈ విధంగా పాయింట్ అయితే తీసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్. ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ కాకుండా మనకు కావాల్సింది ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ అన్నమాట. క్రాస్ కటింగ్ వాళ్ళకి ప్రిన్సెస్ కట్ ఇచ్చినప్పుడు క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలంటే నేను ఆమె ఫ్రంట్ పార్ట్ ని చూడకుండానే నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. సో 10.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుండి మనం ఎక్కడైతే బ్యాక్ పార్ట్ టోటల్ ఎండ్ అంటే నెక్ ఇక్కడ ఉంది కదా చూడండి, ఈ పార్ట్ దగ్గర నుండి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుండి 10 ఇంచెస్ 10.5 10.5 అన్నమాట. ఇక్కడ నుండి 4 ఇంచెస్ పర్ఫెక్ట్ చెస్ట్ పాయింట్ అయితే మీకు వచ్చేస్తుందండి. పాయింట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుండి ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 4 ఇంచెస్ తీసుకోవాలండి. మనకు చెస్ట్ ఎక్కువగా లేదు కాబట్టి ఒక 3 ఇంచెస్ దగ్గర మనము మార్కింగ్ పెడితే సరిపోతుంది. అంటే మొత్తం ఇక్కడ నుండి 14 3.5 అంటే ఇప్పుడు 14 వరకు మనం పెట్టుకోవచ్చు, 13.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 15 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది 10.5 ఇక్కడ నుండి 3 ఇంచెస్ ఇది డాట్. ఓకే, ఇక్కడ నుండి డాట్ తర్వాత ఒక 1/2 ఇంచ్
ఖర్చుకి. అంటే మొత్తం ఎంత 13, ఇదిగోండి 14 ఇంచెస్ మనకు వచ్చేసింది. ఇదిగోండి 10.5 డాట్ పాయింట్, డాట్ వచ్చేసి 3 ఇంచెస్, హాఫ్ ఇంచ్ ఖర్చు. ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మనం ఖర్చు దగ్గర మనం ఈ విధంగా ఒక లైన్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఎక్కడైతే మనకు ఈ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ నుంచి ఎక్కడైతే లాంగ్ లైన్ ఈ లైన్ తీసుకున్నామో అక్కడి వరకు ఇలా స్ట్రైట్ గా మనం లైన్ తీసుకోవాలి. అయితే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ 1.5 3 ఇంచెస్ దాటి పెట్టుకోవచ్చు. చెస్ట్ షేప్ రావాలి, షార్ప్ గా రావాలి అలా అన్న వాళ్ళకి. ఇది ఒకవేళ మనకు అంత వద్దు అనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఎంత మనకు 1.5 అంటే 2.5 దగ్గర మనం ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, 1.5 ఇక్కడ నుండి ఈ కార్నర్ పాయింట్ నుంచి మనం పెట్టుకున్న పాయింట్ వరకు ఈ విధంగా డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది సింపుల్ గా మీకు డాట్ సెంటర్ డాట్ పెట్టుకునే ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, ఇది 40 సైజ్ అండి. ఇది సెంటర్ డాట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ తీసుకొని, అంటే ఇక్కడ అన్నమాట, ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని, ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు డాట్ కు ఎండ్ అవుతుందో మార్కింగ్, డాట్ ఎండ్ అవుతున్న మార్కింగ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఒక లైన్ గీసుకుంటే క్రాస్ బెల్ట్ లైన్ ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇక్కడ నుండి కూడా మనం ఇలా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు క్రాస్ బెల్ట్ మార్కింగ్ మనకు టోటల్ గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా షేప్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, వీళ్ళది బోట్ నెక్ చూసారు కదా, వీళ్ళది బోట్ నెక్ కి మనకు ఈ నెక్ కి తేడా ఉంటుంది. అంటే ఈ నెక్ అప్రాక్సిమేట్లీ మనకు హైట్ ఈమె 15 ఉంది కాబట్టి మనం 7 ఇంచెస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ 7 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాం. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 7 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. అయితే ఈ బోట్ నెక్ కి దీనికి మనకు సంబంధం ఉండదు. బోట్ నెక్ వచ్చేసి పైకి ఉంటుంది. సో ఈ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర నేనైతే పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్లీ 15 ఇంచెస్ మనకు లెంత్ ఉన్నప్పుడు 7 ఇంచెస్ నెక్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనకు నెక్ అనేది, ఈ నెక్ అనేది చూడండి ఇలా మనకు ఇలా వేసుకున్నాం మనం. ఇదిగోండి, ఇప్పుడు ఇంత డౌన్ ఉంది మనకు. సో ఇంత డౌన్, ఇక్కడ కూడా మనకు ఇంతే డౌన్ వస్తుంది అనమాట. ఎస్, అయితే ఈ నెక్ వచ్చేసి మనకు ఈ విధంగా రావాలి. ఇలా మీకు అర్థమైందండి. ఇలా మనకు వచ్చింది అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ గా వచ్చేస్తుంది. ఈ షేప్ అనేది మనం ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి. అంటే ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా షేప్ అనేది నీట్ గా ఇలా బ్రాడ్ గా మంచిగా కనబడుతుంది. నెక్ వేసుకున్నా గానీ క్లోజ్డ్ గా కాకుండా మంచి బ్రాడ్ గా కనబడుతుంది. సూపర్ గా ఉంటుంది ఇలా చేస్తే. ఓకే, ఇప్పుడు నెక్ దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చంక దగ్గర తీసుకుందాము. ఇక్కడ నుండి చూడండి, ఎక్కడైతే మనకు చంక దాటు ఉంటుందో అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ డౌన్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ హై నెక్ బ్లౌజ్లకి ఇక్కడ 1 ఇంచ్ అయితే కన్ఫర్మ్ గా తీసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక 3/4 ఇంచు, హాఫ్ ఇంచు అలా వస్తుంది. ఒకవేళ చెస్ట్ నార్మల్ గా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. అప్పుడు మనకి చంక దగ్గర ముడతలు అనేటివి రావు, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇక్కడ కూడా గ్యాప్ చాలా చిన్నగా వస్తుంది అండ్ నెక్ బ్రాడ్ గా వస్తుంది, షోల్డర్ జారకుండా ఉంటుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనం డాట్ తీసుకోవాలి కదా, మిడిల్ డాట్. ఈ మధ్యలో మిడిల్ డాట్ అయితే మనం తీసేసుకోవాలి. ఇది చూడండి, ఈ రెండింటికి మధ్యలో ఈ విధంగా మనం డాట్ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు మనం విడత చూసుకోవాలి. ఇక్కడ నుండి కూడా మనం ఈ డాట్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి కూడా మనం 2 ఇంచులు తీసుకోవాలి. ఒకవేళ మనకి ఇక్కడ షార్ప్ గా ఉండొద్దు అనుకుంటే ఇక్కడ నుండి కొంచెం ఇలా వంపుకొని మనం తీసుకోవాలి. అంటే చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే షార్ప్ అనేది రాకుండా రౌండ్ గా వస్తుంది చెస్ట్ అనేది. ఓకే, ఇప్పుడు మనకు ఈ డాట్ అవసరమా కాదా?
ఈ డాట్ అవసరం అనుకుంటే మనం ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి. ఈ రెండిటికి మిడిల్లో ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ డాట్ అవసరం లేదు అనుకుంటే ఈ డాట్కి ఎంతైతే మనం ఇలా ఖర్చు తీసేస్తామో అంతా ఇక్కడ పైకి మనం ఈ విధంగా వేసేసుకోవాలి. సో ఇప్పుడు మన చాయిస్, డాట్ పెట్టుకోవాలి పెట్టుకోకపోవడం. ఓకేనా? ఇదేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ గా నాకు వీడియోలో అడగండి, కామెంట్ లో అడగండి. నేను ఈజీగా మీకు ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కడ మీకు డౌట్ ఉన్నా ఈజీగా నేను చెప్పేస్తాను. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి, వేరే వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూడండి. మనమే కాదు, నేను ఎలా అయితే మీకు కటింగ్ లో కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నానో మీరు కూడా ఇతరులకు హెల్ప్ చేయాలి అనుకుంటే దయచేసి మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీ సపోర్ట్ లేకుంటే నేను ఎంత లైవ్ చేసినా కానీ వేస్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ నుండి ఇలా మనం మార్కింగ్ చేసినట్టు కటింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుందండి కటింగ్. ఎందుకంటే నేను ఎన్నో బ్లౌజెస్ ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాబట్టి ఈ కటింగ్ ని మీకు చాలా క్లియర్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తప్పకుండా మీరు నేర్చుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ సైడ్ది. ఇదిగోండి, చూసారు కదా ఎలా ఈజీగా ఎలాగా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా సరిపోయిందో. ఎంత బాగుందండి చూసారా? క్రాస్ బెల్టే కానీ, ఇక్కడ పాయింటే కానీ, చెస్ట్ దగ్గర పాయింటే కానీ, అండ్ నెక్ దగ్గర పాయింటే కానీ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఇదిగోండి, ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో మనం క్రాస్ బెల్ట్ ని కూడా ఈ విధంగా ఇలా వేసుకొని ఇక్కడ ఎంత ఉంది చూసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ కూడా 2 ఇంచెస్. అయితే ఇక్కడ 4 ఇంచెస్ వేసుకుంటున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ వేసుకుంటున్నాను, ఇక్కడ 3.5 ఇంచెస్ వేసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ గా మనకు సెట్ అవుతుంది. ఎలాంటి క్రాస్ బెల్ట్ అయినా కానీ ఈ విధంగా వేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకవేళ మనకు ఇది తక్కువగా కావాలి అనుకుంటే ఇది 3.5 తీసుకొని ఇక్కడ కూడా 3.5 తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకు ఈ విధంగా డాట్ వస్తుంది కాబట్టి, ఇదిగోండి ఈ విధంగా డాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు క్రాస్ వచ్చేస్తుంది, ఇక్కడ కూడా క్రాస్ వచ్చేస్తుంది.